బాల్యంలో ఒకసారి వాయుపుత్రుడైన ఆంజనేయుడు ఆకాశ మార్గంలో వెళ్తుండగా ఎర్రటి సూర్యబింబం కనిపించింది. దాన్ని చూసి మామిడి పండుగ అనుకుని రుచి చూడాలని రివ్వుమని వాయు మనోవేగాలతో సూర్యుడి వైపు దూసుకుపోతున్న ఆ బాలుణ్ణి దేవతలు, మునులు, రాక్షసులు ఆశ్చర్యంగా చూడసాగారు. ఆ రోజు సూర్యగ్రహణం కావడం వల్ల సూర్యుడిని పట్టుకోవడానికి రాహువు వేగంగా వస్తూ ఇది గమనించి వెంటనే ఇంద్రుని వద్దకు వెళ్లి విషయం చెప్పాడు. ఇంద్రుడు కోపంతో ఐరావతం ఎక్కి వచ్చి తన శక్తివంతమైన వజ్రాయుధాన్ని ఆంజనేయునిపైకి విసిరాడు. అది నేరుగా ఆంజనేయుని దవడకు తగిలింది. ఆ దెబ్బతో ఆంజనేయుడు మూర్ఛపోయాడు. కుమారుడి స్థితి చూసిన వాయుదేవుడు ఆగ్రహంతో వెంటనే ముల్లోకాల నుంచి తన పవనాలను ఉపసంహరించుకున్నాడు. గాలి లేక ప్రపంచం తల్లడిల్లిపోయింది. ఈ కల్లోలానికి కలవరపడిన దేవతలంతా ఆంజనేయుని దగ్గరకు చేరుకున్నారు. బ్రహ్మచేతి స్పర్శ తగలగానే శరీరంపై గాయాలు మాయమై బాలహనుమంతుడి దేహం ప్రకాశవంతమై తిరిగి కోలుకున్నాడు. అతనికి ఆశీర్వాద సూచకంగా దేవతలంతా ఒక్కో వరాన్ని అందించారు. ఇంద్రుడు తన వజ్రాయుధం వల్ల హనువు అంటే దవడభాగం గాయపడ్డది కావున హనుమంతుడిగా పిలువబడతాడని, వజ్రాయుధం వల్ల కూడా అతనికి మరణం ఉండదని చెప్పాడు. సూర్యుడు తన తేజస్సులో 100వ వంతు భాగాన్నిచ్చి సకల శాస్త్రాలు నేర్పిస్తానన్నాడు. వరుణుడు నీటి వల్ల మరణం సంభవించదన్నాడు. యముడు తన యమపాశం ఏమీ చేయలేదని, బ్రహ్మ సైతం కలకాలం చిరంజీవిగా వర్ధిల్లుతాడని వరాలిచ్చారు. పూర్తి వీడియో కోసం డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ను క్లిక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం హిడెన్ ఫోల్డర్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.